Suchitra here, your Vasudha. Volga videos reached 18 million followers. Wow. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ గెస్ట్ అండి. ఈవిడతో మాట్లాడడం మొదలెట్టామంటే ఆవిడతో ప్రేమలో పడిపోతాం అనమాట. బట్ ఫార్చునేట్లీ ఆవిడ చేసిన క్యారెక్టర్ చూస్తే మాత్రం అమ్మో ఈవిడికి చాలా దూరంగా ఉండాలని అనుకుంటాం అనమాట. ఇందుకే ఆ క్యారెక్టర్ ఏంటి, ఇందుకే ఆవిడెవరు అని అనుకుంటున్నారా? సో కానిస్టేబుల్ కనకం చూసారా? సిరీస్ 1-2 చూసారా? 1-2 చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈవిడ ఎంత పర్ఫార్మర్ అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. సో అందులో మనకి వసుధాగా పరిచయం అయ్యి అలరించినటువంటి సుచిత్ర ఆనంద్ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, రివీల్ చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఒక ఫేజెస్ అయిపోయిన తర్వాత బాడీ మీద కానీ ఫిట్నెస్ మీద కానీ ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా ఓకే ఫ్యామిలీ ఉమెన్ అయిపోయిన తర్వాత టైం సరిపోక, మెయిన్ థింగ్ టైం సరిపోక వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీకి టైం ఇవ్వడం వల్ల వీ యూస్ టు బి లైక్ అప్పుడున్నటువంటి మీరు మోడలింగ్లో ఉన్నటువంటి ఆ లుక్కి అండ్ ఇప్పుడు లుక్కి, అంటే నేను ఇప్పుడే చూశాను కాబట్టి ఇప్పటికీ కూడా యు ఆర్ లైక్ వెరీ పాష్. ఇందాక అన్నారు చూసారా, ఫొటోస్ అవి పంపిస్తే చాలా క్యారెక్టర్కి చాలా పాష్గా ఉన్నారు, చాలా మోడర్న్గా ఉన్నారని. యూ లుక్ స్టిల్ యంగ్ వర్షన్ అనమాట. అందుకే అన్నాను మా మేరీ క్యారెక్టర్కి మీరే చేంజ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే యూ లుక్ దట్ యంగ్ అనమాట. సో ఇప్పుడు చాలామంది ఫిట్నెస్ జనవరి వచ్చిందంటేనే 2026 జనవరి వచ్చిందంటే అందరికీ ఫిట్నెస్ గోల్స్ రెజల్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ అందులో నేను కూడా ఒక భాగం అనుకో. సో హౌ యూ మెయింటైన్, హౌ యూ అంటే మిమ్మల్ని మీరు ప్రెజెంటబుల్గా ప్రజెంట్ చేసుకోవడానికి ఏం చేస్తుంటారు? డైట్ లాంటివి ఏమైనా చేస్తారా, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారా? చేయలేదండి. అవునా? ఓ మై గాడ్. నేను ఎప్పుడు డైట్ లో ఉన్నాను. ఐ లవ్ టు ఈట్ రైస్. పుట్టి పెరిగింది అలాగే కదా. అవును. సో ఆ స్టమక్ లో ఆ రైస్ వెళ్తే నిద్ర వస్తుంది మనకి. సో సమ్ టైమ్స్ ఐ యూస్ టు స్లీప్ బై 9:30, 10 o'clock. నాకు కొన్ని రోజు ముందు షఫల్ అయింది బికాస్ ఆఫ్ మై సీరియల్స్. లావ్ అయిపోయాను. తర్వాత ఫుడ్ టైమింగ్ తీసుకుంటే ఐ రెడ్యూస్ అనమాట. దట్స్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మార్నింగ్ 8:30, తర్వాత 1 లోపల, తర్వాత 8:30 లోపల తినేస్తాను. దట్ ఈస్ హౌ ఐ మెయింటైన్ మై బాడీ. మనకి జిమ్ కి సంబంధం లేదు, మనకి డయట్ కి సంబంధం లేదు. నేను చెప్పాలన్నా కూడా మీరు ప్రాపర్ గా తినేసి ప్రాపర్ టైం కి నిద్రపోతే చాలు. ఈవెన్ ఇఫ్ యూ స్లీప్ అట్ 10 o'clock, పొద్దున 4 o'clock లేకండి, 5 o'clock లేకండి, దట్స్ యువర్ విష్. బట్ టైమింగ్ తినేస్తే చాలు మీకు. టైం టు టైం మెయింటైన్ చేసి తినేయాలి. నేనైతే నాకు 7:30కి మై స్టమక్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ గివ్ మీ అదనమాట. సో ఐ విల్ ఈట్ సంథింగ్. 8:30 లోపల తినేసేయాలి. నిద్ర రావాలంటే 10:30 లోపల నిద్రపోతారు. 10:30కి రోజు ఒకవేళ షూట్ టైంలో అప్పుడు ఎలా కొంచెం కష్టపడతాం. అదే ఈ ప్యాటర్న్ అలవాటు అయిపోయినప్పుడు తప్ప మీకు వెబ్ సిరీస్ అండ్ మూవీ 6 to 6 కాల్ షీట్. అవును, అంటే ఓన్లీ అంటిల్ అన్లెస్ నైట్ షూట్ ఉందంటే తప్ప మనకి అది ఏమి ఉండదు. నైట్ షూట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్టర్నూన్ తినేసి మంచిగా పడుకుంటా. ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ స్లీపింగ్ at 2 to 4 or 3 to 5. దట్ ఈస్ మై టైమింగ్ బికాస్ ఐ గెట్ అప్ at 4:30 అన్నమాట. సూపర్. సో ఆ టైమింగ్ మెయింటైన్ చేసుకుంటాను. సో నైట్ షూట్ అని చెప్పినప్పుడు ఫైన్ ఐ కెన్ స్లీప్ అని చెప్పి ఐ విల్ స్లీప్ ఆఫ్. లైక్ ఐ వాంట్ టు స్లీప్. ఇప్పుడు మీరు 3 o'clock అన్నప్పుడు ఐఎమ్ సో సారీ ఫర్ డిస్టర్బింగ్ యువర్ స్లీప్. అందుకే నేను మిమ్మల్ని పొద్దున ఉంటే నాకు ఇంటి పని ఉంటుంది. సి ఐ డూ మై హౌస్ వర్క్. ఐ డోంట్ హావ్ మేడ్స్ అండ్ ఆల్. ఓకే, ఐఎమ్ నాట్ ప్రౌడ్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. బికాస్ మేడ్ ఉన్నా కూడా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి మనమే చేసుకోవచ్చు. ఇచ్చేలోపు మనం వెళ్ళి చేసుకోవడం బెటర్. అండ్ నేను అది చూసినా కూడా ఏంటిది అలా చూస్తాను నేను. సో మనమే చేసుకో అని చెప్పి నేనే చేసుకుంటాను. వంట కూడా ఐ హావ్ టు డూ బికాస్ మై డాటర్ లవ్స్ మై కుకింగ్. ఓకే, ఏం బాగా ఇష్టం అండి మీ అమ్మాయికి మీరు చేసే? చికెన్ చాలా ఇష్టం. చికెన్ అంటే నేను మానేసాను ఈ January 1st నుంచి. ఓకే, చికెన్ తింటే మానేసారా? నాన్ వెజ్ మానేసా. నాన్ వెజ్ మానేసారు? నాన్ వెజ్ మానేసా. సో మై డాటర్ వాజ్ లైక్, అమ్మా ఏంటమ్మా నువ్వు మానేసా? మా అత్తగారు ఇప్పుడు పక్కన షిఫ్ట్ అయ్యారు. ఓకే, సో అక్కడ వెళ్ళి తిను అనేది పంపించేస్తాను. బాగుంది, ఐడియాలజీ బాగుంది. అండ్ మిమ్మల్ని చూస్తే ఎప్పుడు మీరు మనలో ఇవన్నీ అంటే ఎంత బాగా అడగలేదేనా బాగా అంటే అడుగుదాము కొంచెం టైం. బాగా స్పిరిచువల్ మీరు ఏంటి? అండ్ లెఫ్ట్ హ్యాండ్ చూస్తే అవన్నీ అసలు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ క్రిస్టల్స్ అన్నమాట. ఓకే, ఈవిల్ ఐ, అది ఈవిల్ ఐ అదొక్కటే తెలుసండి నాకు, ఇంకేం తెలీదు. ది పైరేట్,
దిస్ ఇస్ లైక్ పంచభూతాలు చెప్తారు కదా, అది ఉంది నా చేయిలో. ఓకే. ఇట్స్ జస్ట్ మై బిలీఫ్. ఐ డోంట్ నో హౌ పీపుల్ బిలీవ్, బట్ ఐ డూ బిలీవ్ ఇన్ దిస్. పీస్ ఉంది, లవ్ ఉంది, టైగర్ స్టోన్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో టైగర్ స్టోన్, ఓకే. విచ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఈవిల్ ఐ అండ్ ఎవ్రీథింగ్. అలాగే మన ఈషా గారు, ఓకే. ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ శివ, ఓకే. సో ఐ ఫాలో సద్గురు గారు. ఓకే. బట్ ఐ డోంట్ గో అండ్ ప్రే అండ్ ఆల్. మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు శివ గారు. ఓకే. హే ప్రభు అనగానే సో ఐ డైరెక్ట్లీ బిలీవ్ ఇన్ గాడ్. ఐ డోంట్ గో త్రూ ఎనీబడి. సో ఐ తో లైక్ ఐ లైక్ ఇట్. సో చాలా స్పిరిచువల్, చాలా బిలీవ్ చేస్తారు, ఎవ్రీథింగ్ బాగా బిలీవ్ చేస్తారా? లైక్ ఇలాంటి ఐ సెంటిమెంట్స్ డోంట్ ఉంటాయి కదా. సీ దిస్ ఆస్ట్రాలజీ అని అంత చూడను కానీ మై బిలీఫ్ ఇస్ మైండ్. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు టాక్ టు గాడ్, ఐ డైరెక్ట్లీ టాక్. అండ్ ఆ కోపం అయినా సరే, బాధగా అయినా సరే, హ్యాపీ అయినా సరే, ఓకే, అన్ని డైరెక్ట్ గా ఐ గో అండ్ టాక్ టు హిమ్ ఓన్లీ. చాలా ఫీల్ అయితే కూర్చొని ఏడ్చుకొని ఐ టాక్ టు శివ. ఐ స్టార్ట్ క్రయింగ్ ఆల్సో. అది చాలా తక్కువ మందికి వస్తుంది అలా. సో ఐ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ హిమ్. సో ఐ డోంట్ గో త్రూ ఎనీ వన్. టెంపుల్కి వెళ్ళినా కూడా స్వామి, అది పండిట్ అంటారు కదా, అవును, పూజారి, పూజారి, హీ విల్ సే లైక్ ఇది చేయాలి, అది చేయాలి అనేసి ఓకే అని వచ్చేస్తా. అండ్ సమ్ ఆఫ్ ది పూజారి యూస్ టు ఆస్క్, ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు రుద్రాక్ష అని. వేసుకోకూడదని, అమ్మాయిలు వేసుకోకూడదని. సరే ఓకే అండి, ఓకే, అంతే ఉంటుంది. యు డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దోస్ థింగ్స్. ఐ ఫైట్ అని ఎందుకని, నార్మల్లీ ఐఎమ్ వెరీ లైక్ యాంగ్రీ అంటే ఎంత ఉంటుందో పీక్ స్టేజ్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం మారుతున్నాను అన్నమాట, కొంచెం ఏజ్ కూడా పెరుగుతుంది కదా, సో కొంచెం అలా సైలెంట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఎవరైనా చెప్పినా కూడా ఓకే అండి, సరే అండి, ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతే అయినా నేను వేసుకుని వెళ్తాను. ఓకే. సో మీరు మోడలింగ్ నేర్చుకున్నారు, మోడలింగ్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇంకేమైనా క్లాసికల్ ఫార్మ్స్ కానీ, లేదంటే గేమ్స్ కానీ, ఇలాంటి ఏమన్నా ఏమన్నా మీరు చేశారా చిన్నప్పుడు? అథ్లెటిక్స్ లో కానీ, షార్ట్ బాల్, బాక్సింగ్, పంచింగ్, దానికి సంబంధమే లేదు. లేదా? లేదు, ఒక 14 years వరకు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా, భరతనాట్యం నేర్చుకున్నాను. మ్యూజిక్ నేర్చుకున్నారంట? ఒక్క పాట కావాలి మాకు. భయపడి పారిపోతారు. మీకున్న సబ్స్క్రైబర్ అందరూ జస్ట్ అవుట్ అని, పాపం. అంటే క్లాసికల్ నేర్చుకున్నారన్నారు కదా అని ట్రై చేసి పాడతా. లాస్ట్ లో ట్రై చేసి పాడతారా? ట్రై చేస్తా. ఓకే, ట్రై మనం పాడిచ్చేద్దాం, ఆగండి. అయితే మా లైక్ కమింగ్ టు దిస్, యు ఆర్ ఇన్ ఎ ఇండస్ట్రీ వేర్ పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ గుడ్ అండ్ అబౌట్ యూ బ్యాడ్. ఇవి రెండు ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చేసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, అండ్ యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ నేను అనుకుంటున్నాను, ఇంకా మీరు ఎస్టాబ్లిష్ కాలేదు. రైట్ నో యు ఆర్ జస్ట్ బిగినర్ స్టెప్స్ లాగానే అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ ఆర్ గెట్టింగ్ టు నో యూ అబౌట్ మోర్. వేర్ ఇస్ చంద్రిక లాగా, హూ ఇస్ సుచిత్ర అన్నట్టు ఎవ్రీ వన్ ఈజ్ రైజింగ్ ద క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు ఎక్కువ తెలుసుకుంటున్నారు. సో వేర్ ఇస్ అ ఫేజ్, నేను విన్నాను ఇది, ఐ డోంట్ నో ప్రాపర్ ఎందుకంటే అప్పుడు ఐఎమ్ వెరీ చైల్డ్, బొడ్డ చిన్న బచ్చ అనమాట. సో థింగ్స్ ఆర్ లైక్, ఇక్కడ మాకు శాంతి గారు ఎలా తెలుసు అంటే, లైక్ అందరికీ బంగారు కోడిపెట్ట సాంగ్ బీభత్సంగా గుర్తుండిపోయింది. మెగాస్టార్ గారితో ఆ స్టెప్పులు వేసిన ఇది కానీ, తీరు కానీ, ఎవ్రీ వన్ శాంతి గారు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అదే. అవును. దాని తర్వాత శ్రీహరి గారి వైఫ్, ఇట్లా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అన్నది మాకు గుర్తుంటుంది. ఆ టైంలో నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఏవో చూశాను, ఇట్లా పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ బ్యాడ్గా మాట్లాడారు అని చెప్పి శాంతి గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో సెంటిమెంట్ అవుతూ మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ ఇండస్ట్రీ వేర్ పీపుల్ విల్ డూ ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా. సో హౌ యూ టేక్ ఇలాంటివన్నీ, ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు? పాస్ట్ లో చెప్తున్నారా? పాస్ట్ లో చెప్తున్నా. పాస్ట్ లో అయితే ఐ డోంట్ నో, బికాజ్ ఐ వాస్ యంగ్ అన్నమాట. ఐ వాస్ జస్ట్ బచ్చా. సో ఫోన్ వస్తుంది, అక్క బూతులుగా తెరిసి పెట్టేస్తారు. దట్ ఇస్ వాట్ ఐ యూస్ టు హియర్, బికాజ్ అప్పుడు ఓన్లీ ఆ ఫోన్స్ ఉంటాయి, పాత ఫోన్స్. సో ప్రతిసారి ఫోన్ వచ్చినప్పుడు అక్క ఫోన్ తీసి సమ్వేర్ ద అదర్ సైడ్ సమ్ రాంగ్ పర్సన్ కాలింగ్. అవును. అండ్ ఏ అక్క అయినా ఫోన్ తీసినా ఫస్ట్ అదే బూతులు ఉంటుంది. ఓకే అని నాకేమో ఐ డెంట్ గెట్ ఎనీథింగ్ టు మీ, బికాస్ చిన్నప్పుడు ఆల్ మై ఫ్రెండ్స్ నో సో అండ్ సో సిస్టర్, సో అండ్ సో డాటర్. సో అక్కడ పుట్టి పెరిగిన వల్ల మా సరౌండింగ్స్ కి మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా ప్రాబ్లం లేదు.
ఇప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు. హౌ యూ టేక్ ఇట్ ఇన్ ఫ్యూచర్లో మీ మీద ఒకవేళ లైక్ నెగిటివ్ అనుకుంటే మాట్లాడుతూనే ఉంటారు. అదాన్ని పట్టించుకుంటే మన లైఫ్లో ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే కూర్చుంటాం. ట్రూ. సో బీయింగ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ ఐ డోంట్ నో, దాని వలన ఏమో ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్. ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటాను. నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ దే విల్ టాక్ ఆబ్వియస్లీ, బట్ దిస్ ఇస్ ఎన్ ఎక్స్పోజర్ వన్ అంతే. వస్తుందండి, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళాలి. చాయిసెస్ లైక్ ఏం మాట్లాడితే మాట్లాడుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈవెన్ దే బిచ్ బిహైండ్ మీ బీయింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో ఐ డోంట్ టేక్ ఇట్ సో సీరియస్. నా లైఫ్ నాది. బికాస్ నాకేమైనా అయితే వాళ్ళు వచ్చి ఏం చేయరు. ఆబ్వియస్లీ either I have to take ఈవెన్ care of దే my- వోంట్ పే యువర్ బిల్స్. ఈవెన్ నా కూతురు కూడా దగ్గర కూడా చెప్తా, వన్స్ యూ బికేమ్ బిగ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హూ నోస్ వెదర్ యూర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అని. అమ్మా ఎందుకు, దట్ ఈస్ లైఫ్. అందరికీ వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో నేను ఇన్ ఫ్యూచర్లో ఇఫ్ దే కనెక్ట్ మీ అండ్ మై అక్క అండ్ ఆల్, ఐ డోంట్ ఈవెన్ బాదర్. బికాస్ నేను పుట్టి పెరిగింది చాలా ఉన్నాయి. సో దానికని దానికి ఏం లేవు. మాట్లాడుతూనే ఉంటారు. టేక్ ఇట్ సో సీరియస్. ఐఎమ్ వెరీ సింపుల్. మాట్లాడతారా మాట్లాడుకోండి, నేను నా కెరియర్ నా లైఫ్ స్టైల్ అలాగే ఉండిపోతా. ఓకే, వెరీ వాంట్ టు సీ ఇన్ రెస్ట్ ఆఫ్ ద 3 years అని అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ప్రిపేర్ చేసుకున్నారు ఇలా ఉండాలి అలాగే? ప్రిపేర్ లేదని, వాట్ ఎవర్ ఇస్ రిటన్ ఇన్ మై ఫేట్ ఇట్ విల్ హ్యాపెన్ అంతే. సో ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. నాకు రాసి పెట్టేశారు. ఐ నో ఐఎమ్ టాకింగ్ టు మచ్. రాసి పెట్టేశారు. సో నేను ఫ్యూచర్లో ఏం అవ్వాలి ఇప్పుడే నేను క్యాల్కులేషన్ చేసి పెట్టేసి అది అవ్వకపోతే బాధపడిపోయి ఐఎమ్ ద వన్ హూ విల్ బి లైక్ లాస్ట్. సో ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. ఈవెన్ కనకం అప్పుడు కూడా సీరియల్ సీజన్ 2 హ్యాస్ టు కమ్ ఎర్లియర్, బట్ లాగి వచ్చింది కదా. అవును, కొంచెం ఫీల్ అయిన తర్వాత నేనే చెప్పుకున్నా, అరే ఇట్ విల్ టేక్ టైమ్. వెన్ ఇట్ కమ్స్ రైట్ థింగ్స్ కమ్ ఇన్ ఎ రైట్ వే. నీకు వచ్చినప్పుడు వస్తుంది, రాసి పెట్టింది. సో ఐ డోంట్ వాంట్ టు గో బిహైండ్ ఎనీథింగ్. వచ్చినప్పుడు నేను ఐ గ్రో అప్ ఆర్ ఐ డోంట్ గ్రో అప్ ఆర్ ఐ విల్ బి ఇన్ సమ్ అదర్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో. ఐ am like this. బీయింగ్ అ మదర్ అలాగే ఉండిపోయినా కూడా ఐ విల్ బి లైక్ దట్. ఐ విల్ బి హ్యాపీ. వాట్ ఎవర్ ఐ am, ఐఎమ్ హ్యాపీ టిల్ డేట్. టచ్ వుడ్. సో అలా అన్నమాట. ఐ డోంట్ టేక్ ఇట్ సో థింగ్స్ టు మై హార్ట్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఆల్రెడీ సిరీస్ స్టార్ట్ చేశారు. ఇన్ ఫర్దర్గా యూ వాంట్ టు కంటిన్యూ సీరియల్ అండ్ సిరీస్ ఇలా 2 ప్యారలల్గా చూస్తారా, లేదంటే ఓన్లీ సిరీస్ తోటి వెళ్దాము, లేదా ఓన్లీ బిగ్ స్క్రీన్ వరకు వెళ్దాం అవి చూద్దాం ఇప్పుడు అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ యూ విల్ కంటిన్యూ సీరియల్స్ ఆల్సో? ఒక మంచి బీయింగ్ క్యారెక్టర్. అన్ యాక్ట్రెస్ ఐ కాంట్ సే ఎనీథింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మూవీ నుంచి సీరియల్ వచ్చినప్పుడు సీరియల్ మంచి పేరు ఇచ్చింది. సో పీపుల్ హూ వాచ్ సీరియల్స్ దే నో మీ. అవును. పీపుల్ హూ డోంట్ వాచ్ దే డోంట్ నో. అవును. సో ఐ కాంట్ సే నో టు దెమ్ ఆల్సో. ఇప్పుడు సిరీస్ వచ్చిన వల్ల నేను సీరియల్ చేయను చెప్పాను. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. టైం మేనేజ్మెంట్ ఉంటే 2 చేస్తారు. టైం మేనేజ్ చేసుకొని మన పని మనం చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు సే నో టు ఎనీ ఆఫ్ దిస్. మూవీ అయినా సిరీస్ అయినా సీరియల్ అయినా ఎటువంటి క్యారెక్టర్ అయినా యు ఆర్ రెడీ టు డూ విచ్ ఇస్ మీకు నచ్చింది అంటే. నాకు రాసి పెట్టిందని అది విలన్ చెప్పి ఎక్కడ చేసినా ఎక్కడ చూసినా ఎవరు అడిగినా విలన్ క్యారెక్టర్ చేస్తారామని అడుగుతారు. బట్ ఐ వాంట్ టు సీ యూ ఇన్ ఏ మంచి కాప్ స్టోరీలో మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూడాలని ఉంది నాకు చాలా. ఐ జస్ట్ వాంట్ మిమ్మల్ని చూసిన తర్వాత యునో విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనా షీ డిడ్ అ వెరీ స్మాల్ పార్ట్, కానీ ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ఏజెంట్ టీనా రిపోర్టింగ్ సార్ అని చెప్పాను. ఐ వాంట్ టు లుక్ ఇన్ సచ్ వే అనమాట. ఎందుకో మిమ్మల్ని చూస్తే షీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ దట్ అని అనిపించింది నాకు. Producers and directors, please take it. Please take it as a serious note, please. Please note this point. Tadastu. Important notes. Tadastu. So అది బాగుంటుంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో ఉన్న చేంజెస్ ఏం అబ్జర్వ్ చేశారు? ఆర్ ఎల్స్ చెన్నైకి హైదరాబాద్కి ఏదైనా డిఫరెన్సెస్ చూసారా? ఏం లేదా? చెన్నైలో బీచ్ ఉంటుంది, హైదరాబాద్లో బీచ్ ఉంటుంది. ఏమైనా బాధగా ఉంటే చెన్నైలో బీచ్ ఉంది, అలా హ్యాపీగా వెళ్ళి కూర్చొని ఆ బాధని బీచ్ కి చెప్పేసి వేవ్ సౌండ్ లో యు విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ వాటర్ అండ్ సౌండ్ అని. ఓకే. హైదరాబాద్ ఓన్లీ హిల్ ఏరియా. హిల్ వెళ్తే కూడా ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ గుడ్ వన్. ఇఫ్ యూ గో టు హిల్ స్టేషన్ ఐ గో సమ్వేర్ అండ్ ఐ సిట్ హ్యాపీగా కూర్చుంటా. ఐ స్పెండ్ మై సెల్ఫ్ వెరీ లైక్ ఎవరు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది. 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. నా ఫ్రెండ్ ఒకరి అమ్మాయి చెన్నైలో ఉంది. షీఈస్ విత్ మీ ఫర్ 30 years నౌ.
వావ్. సో అలాంటి అమ్మాయి ఉంటే చాలు నాకు. మేము రెగ్యులర్ గా మాట్లాడము, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాట్లాడతాము. ఆ ఇయర్లీ 1 times 2 మాట్లాడితే ఆ ఇయర్ మొత్తం ఏమేమి జరిగిందో అని చెప్పి ఓ 4-5 hours కాల్ వెళ్తుంది. అది కూడా రాత్రి. వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారు, మా ఆయన ఏం చెప్పారు, మాట్లాడుతూనే ఉంటాము. తర్వాత వీ హ్యావ్ టు కీప్ ద కాల్ బికాస్ నెక్స్ట్ డే స్కూల్ ఉంది అని చెప్పి. అదర్వైజ్ చెన్నై అండ్ హైదరాబాద్ చూస్తే నాకు తెలిసి ఐ హర్డ్ లైక్ తెలుగు ఇండస్ట్రీ కూడా చెన్నై నుంచే వచ్చారు. ముందు ఇండస్ట్రీ అంతా చెన్నైలోనే ఉంటుండే, తర్వాత దే స్విచ్డ్ హియర్. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దట్ అండ్ ఆల్. ఇప్పుడు అన్ని టు బి హానెస్ట్ నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు. డైరెక్టర్స్ పేరు తెలీదు, ప్రొడ్యూసర్స్ పేరు తెలీదు, యాక్టర్స్ పేరు కూడా తెలీదు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దట్. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ బికాస్ ఐ డోంట్ వాచ్ మూవీస్. మరి వాచ్ మూవీస్ చూడండి అంటున్నారు. అండ్ రైట్ నో యువర్ ఇన్ యాక్టింగ్ స్పేస్. దీన్ని ఎలా కవరప్ చేద్దాం అనుకుంటున్నారు? మనం ఎలా ఉన్నామో అలా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అంతేనా? నేను చేంజ్ చేస్తే బాగుండదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ అన్న చూసారా? చూస్తాను. ఇప్పుడు నా కూతురు ఉంది కదా, షీ నోస్ ఆల్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ గురించి అందరూ తెలుసు. అమ్మ యు నో హిమ్ హూ అంటే మమ్మీ అంటే ఓకే. సో షీ ఇస్ దేర్ ఫర్ మీ. మీరు ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసిన మూవీ అని చెప్పండి నాకు. పేర్లు గుర్తురావు ఇప్పుడు ఎవరికి. ఎయిర్ చూసాను, మన ఈటీవీ విన్. ఈటీవీ చాలా చూస్తున్నాను. ఈటీవీ విన్ అన్ని చూసాను. రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ అది ఒకటి చూసాను. నేను మళ్ళీ ఏమో వచ్చింది కదా ఈటీవీలో, లిటిల్ హార్ట్స్, మంచి మంచి మూవీ లిటిల్ హార్ట్స్ చూసాను. ఇట్స్ రియల్లీ గుడ్ వన్. సో అలా టీవీ ఇంట్లో కూర్చొని ఇఫ్ యూ ఆస్క్ మీ టు వాచ్ ఐ వాచ్. తర్వాత మన బాలా సార్ మూవీ వచ్చింది కదా, బాలయ్య సార్ మూవీ, బాలయ్య బాబు గారిది అఖండ. అది వచ్చింది కదా. నేను ఇలా కూర్చొని మమ్మీ ఇస్ ఇట్ నాట్ బోరింగ్ అంటే పర్వాలేదే బికాస్ ఇట్స్ శివన్ కైండ్ ఆఫ్ థింగ్. అట్రాక్టెడ్ టు దట్. సార్ మూవీ ఎప్పుడు చూడను నేను. నార్మల్ గా సాంగ్స్ అని బాలయ్య సాంగ్స్, బాలయ్య బాలయ్య అంటారు కదా, జై బాలయ్య. సో అలా చూసినప్పుడు ఐ సా ఎప్పుడు చూస్తాను నార్మల్ గా. బట్ అఖండ మూవీ చూసినప్పుడు I liked because of Shiv, because I don't know, it suited him ఏమో తెలీదు. Some stage లో వచ్చి శివన్ గారు వచ్చి శివన్ will come and he will come అదే ఇస్తారు వాళ్ళ మదర్ రిచువల్స్ అప్పుడు చేస్తారు. So I got attracted to like that. Okay. So మూవీస్ అంటే అలాగే చూస్తాను. I love horror movies and thriller movies. ఇంగ్లీష్ తెలుగు అన్ని కూర్చొని రాత్రి మొత్తం లైట్ అని ఆఫ్ చేసుకొని నేను నా కూతురు కూర్చొని అన్ని మూవీస్ చూస్తాము. మీకు కావాలంటే తర్వాత మీకు లిస్ట్ పంపిస్తాను. షూర్. ఓకే, ఆల్ హారర్ మూవీస్ భయపడవద్దు మళ్ళీ నాకు తిట్టుకో. అయ్యో ఐ ఆల్సో వాచ్. నేను కూడా అసలు చాలా చూస్తాను హారర్ మూవీస్. బికాస్ నార్మల్ గా ఇప్పుడు మూవీస్ అని లవ్ అఫేర్, బ్రేకప్ అదని మనకి సెట్ అవ్వదు. చంపేసామా, చనిపోయారా అంతే. అమ్మా క్రేజీ మ్యాన్, షీ ఈస్ వెరీ క్రేజీ. అండ్ హౌ సపోర్టివ్ ఈస్ యువర్ హస్బెండ్ అండి? ఎంత సపోర్ట్ చేస్తారు? బాబా ఇఫ్ హి ఇస్ నాట్ సపోర్ట్ ఐ యామ్ నాట్ హియర్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ అంటే స్టార్టింగ్ లో కొంచెం అలా ఇలా ఉన్నారు. తర్వాత హి ఇస్ ఫైన్ నౌ. హి ఇస్ లైక్ ఓకే జాకెట్ గా వచ్చేసుకో, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మేక్ ష్యూర్ యువర్ నేమ్ ఇస్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్. అదొకటి ఎప్పుడు. బికాస్ దట్ అలా చూసినప్పుడు నా బ్యాక్గ్రౌండ్, మన ఇంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంటి బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఒకటి చూసుకున్నప్పుడు నా డ్రెస్సింగ్ నుంచి అన్ని సరిగా వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. Okay. It should not spoil his name as well. So end of the day. సో ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రేస్ దిస్. మీరు న్యూస్ ఏమన్నా చూసారా రీసెంట్ డేస్ లో ఈ డ్రెస్సింగ్ గురించి వాటి గురించి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. పేర్లు రాకుండానే అడుగుతున్నాను. బికాస్ ఇండస్ట్రీ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీవన్ ఇస్, అంటే మా ఇంట్లో కూడా మీరు నమ్మరు, దేర్ ఆర్ ద పీపుల్ హూ ఈస్ సపోర్టింగ్ వన్ పర్సన్ అండ్ హూ ఈస్ డిఫెండింగ్ అదర్ పర్సన్. సో ఇది ఇంట్లోనే ఒక నలుగురు ఉన్నారంటే ఇద్దరు ఒకరిని సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకరిని సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను అయితే ఐ సింప్లీ బిలీవ్ ఇద్దరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ కరెక్ట్, బట్ ద వే ఆఫ్ పోర్ట్రేయింగ్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ. నాకు యాక్చువల్లీ దాని గురించి చెప్పినప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ స్టార్టెడ్, బట్ రీల్స్ అయితే చాలా చూసాను. ఎగ్జాక్ట్లీ బ్యాక్ టు బ్యాక్ దే యూస్ టు ఫైట్ అలా ఇలా. నేను ఒకటే చెప్పాను కదా, ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీథింగ్. యూ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ రైట్ నౌ ఆల్సో. అలా కాదు, ఇన్వాల్వ్ కోసం కాదు, బికాజ్ హీ టాట్ సంథింగ్, హీ గేవ్ సంథింగ్,
షీ టాట్ సంథింగ్ అండ్ షీ She గేవ్ gave something. సంథింగ్. Okay. సో అక్కడేమో నాకేమనిపించదు ఇద్దరు ఏమో చెప్పాలనుకున్నారు బట్ ఇట్ వెంట్ ఇన్ అ రాంగ్ వే. మిస్ఫైర్ అయింది. అది మనం ఏం చేసుకున్నాము, Mm. మన వాళ్ళందరూ ఇట్ విల్ గో ఇన్ అ రివర్స్ వే. లైక్ we will start bitching about it, Mm. gossiping about it. Mm. సార్ చెప్పింది కరెక్ట్, మేడం చెప్పింది కరెక్ట్. మీన్స్ నేను కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వను, సో ఐఎమ్ లైక్ అవుట్ ఆఫ్ దట్. బట్ డ్రెస్సింగ్ గురించి అడిగితే వేర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు వేర్, వేర్ ఎవర్ యూ హ్యావ్ టు వేర్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఎవరో అడిగినప్పుడు సేమే చెప్పా, టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుంటే ఆబ్వియస్లీ దే విల్ కమెంట్ ఆన్ యూ. సో పార్టీకి వెళ్ళినప్పుడు పైనుంచి మోసుకొని వెళ్ళిపోతే దాన్ని కూడా కమెంట్ చేస్తారు. సో మనం అలాగా వెళ్తే కష్టం, ఇలా వెళ్ళినా కూడా కష్టం. యూ గో, యూ డ్రెస్ అప్ అకార్డింగ్ టు దట్ అండ్ గో. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ వేర్ వాట్ ఎవర్ యూ వేర్ అండ్ గో. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ వచ్చినప్పుడు స్లీవ్లెస్ వేసుకున్నాను, డజంట్ మీన్ దట్ ఐఎమ్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ డిపెండ్స్ కదా. మీరు ద వే యూ లుక్ అట్ మీ, ఏంటి ఇలా వచ్చింది అని థింక్ చేసే వేరే, ఓ బాగానే వచ్చారని చెప్పింది వేరే. సో ఇట్స్ డిపెండ్ హౌ యు ఆర్ లుకింగ్ అట్ మీ. అవును, ట్రూ. సో ఇట్స్ ఓన్లీ మనం ఎలా లుక్ చేస్తామో, ఎలా థింక్ మన చేస్తామో, ఆలోచన ఎలా ఉంటుంది, అంతే మన ఉంటుంది చూపు తప్ప ఎలా ఉంటుంది. మీరు షార్ట్ వేసుకొని బిగిని వేసుకొని వచ్చిన నేను ఐ సా సో మెనీ గర్ల్స్ చిన్న చిన్న షార్ట్ అడ్మైర్ చేస్తాను నేను. ఈ ఏరియాలో అడ్మైర్ అది అమ్మాయి కూడా ఇలా వేసుకొని వెళ్తారా అంటే, బికాజ్ ఐ లివ్ లైక్ ఎండ్ ఆఫ్ హైదరాబాద్, లైక్ అదర్ సైడ్ ఆఫ్ నియర్ బిఎస్యూ. చిన్న చిన్న సైజ్ వేసుకొని వచ్చినప్పుడు కూడా క్యూట్ అనుకున్నా, బికాస్ నాకు అలా ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ బ్యాడ్. ఇట్స్ హర్ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్. షీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ దట్ సెన్స్. ఈవెన్ షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. నువ్వేమన్నా ఇప్పుడు మన నార్మల్గా వచ్చి డ్రెస్ గురించి మాట్లాడితే శారీ ఈజ్ ఆల్సో సెక్సియెస్ట్ వన్, ఓన్లీ సెక్సియెస్ట్ అవుట్ఫిట్ దట్ విమెన్ వేర్. మీరు పైనుంచి శారీ వేసుకున్న ఎక్కడ కనిపిస్తుందో అక్కడ కనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ బాయ్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు శారీస్ మోర్ దెన్ యువర్ వెస్టర్న్ వేర్. ఇట్ ఇస్ నాట్ లైక్ మీరు వెస్టర్న్ వేర్ వేసుకొని చిన్నది వేసుకునే యువర్ రాంగ్, అదని కాదు. ద వే యూ సీ, ద వే యూ థింక్, యాక్చువల్లీ ఎవ్రీథింగ్ కమ్స్. బాగా చెప్పారండి. అండ్ ఇంకొకటి, కమింగ్ టువర్డ్స్ యంగ్స్టర్స్, ఐఎమ్ గోయింగ్ జస్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తున్నాను, మన దగ్గర నుంచి కాకుండా. రైట్ నో యంగ్స్టర్స్ చాలా రకరకాలుగా ఉన్నారు. హౌ యూ డీల్ విత్ దిస్ జెన్జీ పీపుల్, ఎలా డీల్ చేశారు? నేను అదే అంటున్నాను, నేనేం పెద్దగా సోషల్ మీడియా వాడను, నేను అంత యాక్టివ్ కాదు, ఐడియాస్ అన్నీ వెళ్ళిస్తారు అని చెప్పని అన్నారు కదా. అక్కడ ఒక జనరేషన్ గ్యాప్ అన్నది ఉంటుంది, మనం దాన్ని ఫిల్ చేయలేము ఎంతైనా సరే. సో హౌ యూ డీల్, ఎలా ఉంటుంది? ఉంది, అదే చెప్పాను కదా, కదా నాకు. అవును. సో షీ యూస్ టు బి ఆన్ సోషల్ మీడియా. సారీ పాప, బట్ దానికి చెప్తాను, సోషల్ మీడియా లైఫ్ కాదు. దెన్ ఐ యూస్ టు టెల్ మై పాస్ట్, ఇలా ఎంజాయ్ చేస్తాం, బయటికి వెళ్ళి ఇలా ఆడుకున్నాము. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎలా అంటే, వాట్ ఎవర్ దే సీ ఇట్ దే డూ ఇట్, దే డోంట్ నో దట్ ఈస్ అది లైఫ్, ఒరిజినల్ లైఫ్ లైక్ ఫేక్ లైఫ్ తెలీదు. వాట్ ఎవర్ దే సీ ఇన్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఏం చేసినా వాళ్ళు చూసుకుని అలా చేయాలి. బాయ్స్ అందరూ, బాయ్స్ ఆల్సో ఇస్ లైక్ దట్ ఓన్లీ, గర్ల్స్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఐ డోంట్ నో వై. అసలు ఒక్కళ్ళని అంటానికి లేదండి. రీసెంట్ గా కేరళ సిచ్యువేషన్ ఇస్ లైక్ టూ బ్యాడ్ యాక్చువల్లీ, టూ బ్యాడ్ యాక్చువల్. ఆ సిచ్యువేషన్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయి. మనం ఫస్ట్ ఏం చేసామంటే, బీయింగ్ అ లేడీ, వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఐ హ్యాడ్ దట్ ఈగో. నేను కూడా పని చేస్తున్నాను కదా, ఏంటి ఆ ఈగో ఉండే. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ బట్ లాంగ్ టైమ్. తర్వాత దెన్ ఐ సెడ్ లైక్ నో ఇట్ ఈస్ ఈక్వాలిటీ. లైక్ మా ఆయన పని చేస్తే నేను కూడా పని చేయాలి, మా ఆయన ఖర్చు పెడితే నేను కూడా ఖర్చు పెట్టాలి. సో ఇట్స్ అలా ఈక్వాలిటీ చూసుకోవాలి. నాట్ దట్ ద వే వీ డ్రెస్ అప్ అండ్ మా ఆయన అలా డ్రెస్ చేస్తే నేను కూడా ఇలా డ్రెస్ చేస్తా. మా ఆయన షార్ట్ వేసుకొని బయట వెళ్ళిపోతారు. ఐ కాన్ వేర్ మై షార్ట్స్ అండ్ గో అవుట్ బికాస్ దట్ పబ్లిక్ నోస్ వాట్ అండ్ ఆల్ హూ ఎవ్రీథింగ్ దే నో. అలా ఐ కాంట్ థింక్. ఎక్కడ ఎలా డ్రెస్ చేసుకోవాలి అలా చేసుకోవాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఈ అమ్మాయిది వచ్చింది కదా, ఆబ్వియస్లీ ఇంకొక 10 అమ్మాయి అలాగే చేస్తారు. యూ థింక్ ఇట్ విల్ స్టాప్? ఇట్ విల్ నాట్ స్టాప్. వ్యూస్ కోసం 100% ఇట్ విల్ నాట్ స్టాప్. వ్యూస్ కోసం ఏమైనా చేస్తారు. రీల్స్ ఓపెన్ చేస్తే నా తల నొప్పి. I started following only the cats and dogs అండి. ప్రశాంతంగా ఉంటుంది, అనుకోని ఈవెన్ ప్రశాంతంగా ఉంటుంది. నాకు బోర్ కొడితే ఐ యూస్ టు వాచ్ డాగ్ వీడియోస్, క్యాట్ వీడియోస్. అవి అల్లరి చేసేయి, డమ్ క్యాట్స్ అని, తెలివైన క్యాట్స్ అని. ఐ యూస్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. బాగా అనిపిస్తుంది. వి బోత్ హ్యావ్ మెనీ సిమిలర్ థింగ్స్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ క్యాట్స్ అట్ హోమ్, సో ఐ ఆల్వేస్ వాచ్ క్యాట్స్ ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు. ఓకే. సో అది బెస్ట్. ఇంకా ఎనీథింగ్ యూ ఓపెన్ నో,
సమ్ చిన్న చిన్న డ్రెస్ లో నెక్ దాని కమెంట్స్ చూడాలి. ఒక్కసారి చూసాను నీ కమెంట్స్ మా లైఫ్ లో ఇక చూడదని చెప్పి ఈవెన్ మై కమెంట్ ఐ డోంట్ రీడ్, నాకు ఎక్కువ కమెంట్ రాదు, ఇంకా వస్తుందేమో తెలియదు కానీ ఐ నెవర్ సీ కమెంట్స్ ఎట్ ఆల్. అమ్మ నాకు ఎలా అయిపోయిందంటే వద్దు, కమెంట్స్ లో అంత వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, నెగిటివిటీ అంతే అవే. అయినా దానికి సమాధానం చెప్తారు అమ్మాయిలు, ఎవ్వరు తగ్గట్లేదుగా. సో దే ఆర్ టెలింగ్ లైక్ నువ్వేంట్రా మాట్లాడతావు, నేను ఇలాగే ఉంటా అని చెప్పి. నువ్వెవరు రా నా గురించి మాట్లాడడానికి? ఫ్రీక్వెంట్ మనం వీ కాంట్ టెల్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇట్స్ ఆల్ we started creating our own lifestyle అన్నమాట. ఎస్. అండ్ ఇంకొకటి రీల్స్ అన్నాం కాబట్టి ఐ యూస్ టు సీ రీసెంట్గా ఒక రీల్ చూసాను. 32 years వస్తే అమ్మాయిని, దిస్ వన్ రీల్ ఇట్స్ గోయింగ్, చెప్తాను క్లియర్గా చెప్తా 32 years వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళ నాన్న వద్దు ఆమెను పెళ్లి చేసుకోకు అని అంటే, దెన్ వన్ లేడీ ఆన్సర్స్ దట్, మీ నాన్నకి చెప్పెళ్ళి 32 ఏళ్ళు వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకోలేదంటే తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అని, పిల్లల్ని రేస్ చేయగలదని, ఇండిపెండెంట్గా షీఈస్ క్యాపబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అని, షీఈస్ అ బాస్ లేడీ అని చెప్పేసి యూ హ్యావ్ వాచ్ దట్. చాలా బాగా అనిపించింది. అండ్ రైట్ నో కమింగ్ టు సినారియోస్ ఆఫ్ మ్యారేజెస్, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ లేట్ మ్యారేజ్ అండ్ చాలా మంది పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడట్లేదు. లివింగ్ రిలేషన్షిప్ కొంతమంది అది కూడా చేయడానికి, నో దిస్ రిలేషన్షిప్స్ ఎన్ని తెలుసు మీకు? లివ్ ఇన్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఇవన్నీ చాలా ఉన్నాయి, నాకు కూడా తెలియదు. మనం దానికి అదే చెప్పాను కదా, రీల్స్ అంటే మన క్యాట్ అండ్ డాగ్ అంతే. సో వాట్ యూ, మీ ఒపీనియన్ ఏంటి అబౌట్ దిస్? వాట్ ఈస్ యువర్ థాట్ అబౌట్ దిస్ లేట్ మ్యారేజెస్ కావచ్చు, హౌ పీపుల్ ఆర్ టర్నింగ్ అన్న దాని గురించి? ఎందుకమ్మా ఈ ఉండని సంబంధం లేని అన్ని అడుగుతుందని చెప్పి సుచిత్ర గారి ఫీలింగ్ రైట్ నో కదా? ఓకే, డన్. ఎవరి దగ్గర వచ్చి అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? నేనే వచ్చి, అరే ఎందుకురా పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం చెప్పిన అమ్మాయి. ఓకే ఓకే. చాలా మంది అదే నాకు పెళ్లి వచ్చి పాపం రండు అంటాను. ఐ హ్యావ్ లవ్లీ మ్యారీడ్ లైఫ్, సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. బట్ స్టిల్ ఎందుకు చెప్తానంటే దే విల్ బి హ్యాపీలీ లివింగ్, ఎంజాయింగ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఏం కావాలో అన్ని చేసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత రివర్స్ అయిపోతుంది ఆబ్వియస్లీ, అప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. యూస్ టు టెల్ లైక్ ఎందుకు పెళ్లి, ఇది వెదర్ ఇస్ అ గర్ల్ ఆర్ బాయ్, ఇద్దరికి అదే చెప్పి పెళ్లి చేసుకుని ఏం చేస్తారా పిల్లలకి అంటారు, అంతే తప్ప ఏమి ఉండదు అంటారు. ఐ టెల్. సో లేట్ మ్యారేజ్ ఇస్ నథింగ్, ఇట్స్ జస్ట్ లైక్ మేబీ లైక్ దే గ్రోన్ అప్, మెచ్యూరిటీ ఉండొచ్చు, ఫినాన్షియలీ స్టేబుల్గా ఉండొచ్చు. లేట్ మ్యారేజ్ కూడా తప్పు లేదు, మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ లేట్ మ్యారేజ్లో. మనం ఏమో 20-25లో పెళ్లి చేసుకొని ప్రతిరోజు కొట్లాడటం, ప్రతిరోజు కొట్టుకోవడం, అందరూ అదే చేసుకుంటున్నారు, అప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడేమో నేనేమో కొత్తగా చెప్పలేదు. సో లైఫ్ స్టైల్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు కొంచెం మన వాళ్ళందరూ కొంచెం మెచ్యూర్గా థింక్ చేస్తారు. సో లేట్ మ్యారేజ్ చాలా మంది ఉన్నారు మన ఇంట్లో కూడా, దే ఆర్ హ్యాపీ. సో దే నో ఈచ్ అదర్. ఫ్రెండ్ అయినా కూడా దే విల్ టెల్, మన ఏజ్, ఐ మీన్ మా ఏజ్ లో, మీ కాదు, అమ్మాయితో మాట్లాడకూడదు వైఫ్, అబ్బాయిలతో మాట్లాడకూడదు హస్బెండ్. ఇప్పుడు అలా కాదు కదా, దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. అవును. సో దట్ ఈస్ మీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్. బికాస్ మై నిబ్లింగ్స్ అలాగే ఉన్నారు ఇప్పుడు. దే లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి they will have get together and all. So that is good actually. Late marriage is good. Late marriage is good. ఆవిడ ఒపీనియన్ ప్రకారం, రైట్? నా ఒపీనియన్ ప్రకారం, because it's good. ప్రతిదీ ఆవిడ ఒపీనియన్ ప్రకారం మాత్రమే చెప్తున్నారనమాట. Yes, it's from myself. I don't know about others. సో ఇప్పుడు శాంతి గారు వాళ్ళ పిల్లలు కూడా దే వాంట్ టు కమ్ ఇన్ టు యాక్టింగ్, ఒక ప్రాజెక్ట్ సైన్ చేశారు నాకు తెలిసినంత వరకు. హౌ ఇట్స్ గోయింగ్ అండి, దాని గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? లేదా Megams is shooting somewhere, but I don't know which production and all. He started his shoot long back. I think in 2021 he did Rajdoot something. 20 తెలీదు. ఆ తర్వాత చాలా మూవీస్ చేశారు which is about to release అన్నమాట. కొంచెం ప్రాబ్లం ఉంటుంది రిలీజ్ డేట్ లో కూడా. సో రీసెంట్ గా ఇంకొకటి మూవీ కూడా చేస్తున్నాడు. పెద్దగా ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. He wanted to be a big director. సో ఈస్ డూయింగ్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తూనే ఉంటున్నాడు. ఆయన డైరెక్షన్ లో మిమ్మల్ని చూస్తామని 100% తీసుకోడు. ఎందుకు? ఐ నో అబౌట్ పెరిగినాం కదా, పెంచారు.
చిత్తి అంటే పిన్ని, చిత్తి టార్చర్ అంటారు. అయ్యో అయ్యో పాపం, అసలు నేను ఇంకేదో ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నారు కదా తీసుకుంటారేమో అనుకుంటే 100% తీసుకోరా అంటున్నారు ఈవిడ. దే నో మీ వెరీ వెల్. No, obviously he has to become a very big director. అది ఒక మాకు కూడా ఇట్స్ లైక్ కోరిక అన్నమాట. ఇట్స్ అవర్ డ్రీమ్ ఆల్సో దట్ హి హస్ సో మచ్ ఆఫ్ డ్రీమ్. పిల్లల డ్రీమ్ ఇస్ డిఫరెంట్. మన ఏజ్ ఉన్నప్పుడు మన డ్రీమ్ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న వాళ్ళంటే సీరియస్లీ దే ఆర్ వెరీ గుడ్ పేరెంట్స్, లైక్ మీ, దే అప్రిషియేట్. సో Shashank wants to become a very big director, and 100% he will become a director. Super. మీ పాప ఏం అవ్వాలనుకుంటే మెన్షన్ చేశారు? మా పాప What's her name? What's her she's Chaitra Sai Lakshaya. We call her Lakshaya. నిన్న చూసారు అనుకుంటాం. నేను చూసాను బట్ ఐ డోంట్ రిమెంబర్. అంటే నేను మీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కానీ అదే మీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై మేము చూడలేకపోయాం అనమాట. ఐ హావ్ వాచ్ లైక్ ఇలా ఒక లుక్ అలా వేసాను కానీ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ ఫేస్ అంతా గుర్తులేదు మీరు గుర్తున్నంత. Okay. She is 15 years old and she want to become a singer. Okay. So she is learning Carnatic music. Oh. And కొన్ని రోజు తర్వాత ఏఆర్ రహమాన్ సార్ మ్యూజిక్ క్లాస్ చెన్నైలో ఉందన్నమాట. Okay. సో అక్కడ జాయిన్ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ షీ వాంట్ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్. సో షీ గాట్ ఓకే ఫ్రమ్ అమ్మ అండ్ అప్ప, మీ అండ్ మై హస్బెండ్. Okay. So we are okay for that. Whatever she wants to become, she know her future. Because she has a lovely features and she looks so pretty. Okay. So we don't stop. See, ఇప్పుడు మనం స్టాప్ చేసాం అనుకోండి వాళ్ళకి నెగటివ్ థాట్స్ ఎక్కువ. Exactly. So she loves to painting and all. So we said okay for everything. సో తన ఇష్టమే మీ ఇష్టం అంతే అంతే. వాళ్ళ లైఫ్ అండి. బికాస్ మనం ఉంటాము రేపు ఉండము, మాకు దానికి సంబంధం. షీ హ్యాస్ టు సీ హౌ షీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ హర్ ఫ్యూచర్. ఓకే. సో షీ నో హర్ ఫ్యూచర్. సో దానికి వద్దు అని చెప్పడం ఎందుకు? బికాస్ ఒకటి తెలిసింది చేస్తే అది మంచిగా చేస్తారు పిల్లలు. సో మేము ఓకే చెప్పేసాము. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ or she want to become a singer, we are okay for that. Okay, coming back to మన కానిస్టేబుల్ కనకంకి వచ్చేస్తే కనుక ఎస్ వెల్కమింగ్ బ్యాక్ అన్నమాట. సో మీకు మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ మీకు అంటే చేసిన మీ కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు బాగా వీళ్ళ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను. ఆల్రెడీ యూ స్పోక్ ఆన్ స్టేజ్ వర్షకర్ గురించి. నాకు ఎక్కువ వచ్చింది వర్ష గారు ఒక్కటే. అవును. She is like first day అయినా సరే లాస్ట్ డే అయినా సరే we were together only. Like I think ఒక 5 to 6 days తీసాము together. నేను I go and kill her, remember? Yes. దాంట్లో అవును. అప్పుడు I couldn't give the expression and shout. She said like yes, give the expression. పర్వాలేదు అరవండి, no problem. So you know అలా చెప్పినప్పుడు you will actually do it. That's how it came very well. నేను కూడా ఎలా ఏం చేశాను రా అనుకొని ఉంటాను, but when I saw it really came well. And when the police comes and take me back, నా ఫస్ట్ ఒక 2 షాట్లు నార్మల్గా వెళ్ళిపోయా. Then she said లేదు ఇలా చేయండి అని చెప్పారు. Okay. So it came well. అది చేసి నేను జంప్ చేస్తా యాక్చువల్లీ వెనకాల వచ్చినప్పుడు. ఓకే. సో దట్ కేమ్ యాక్చువల్లీ అది ఆఫ్టర్ షీ టోల్డ్ మీ ఐ డిడ్ దట్ అన్నమాట. ఇంప్రూవైజేషన్ చెప్పారు. షీ డస్ ఎవ్రీథింగ్. అండ్ స్టేషన్ జైల్లో కూడా అవును షీ వాస్ హెల్పింగ్. సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నీ కూతురు ఎవరో అని చెప్పి చూపించేది. ఆ సీన్ కూడా చాలా బాగా చేశాను. సో ఫ్రమ్ ద డే 1 నేను ఆ కాల్ తీసి పెట్టినప్పుడు, బికాస్ దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాక్టింగ్ విత్ సచ్ బిగ్ యాక్ట్రెస్, లైక్ కాంబినేషన్ టుగెదర్. మా ఇద్దరికి తెలీదు నాకు. నేను ఫస్ట్ షూట్ అప్పుడు నేనే ట్రావెల్ చేస్తాను తెలీదు నాకు. సో నా పని చేసి నేను వెళ్ళిపోతాను, వాళ్ళ పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హర్ వెరీ వెల్ అండ్ సో షీ యూస్ టు గివ్ మీ సజెషన్, ఇలా చేయండి అలా చేయండి. ఆ స్టెప్ మూమెంట్ కూడా నేను ఫస్ట్ మేడంతో వర్ష గారితో మాట్లాడటం, మ్యామ్ కౌంట్ చెప్పండి కరెక్ట్గా చూసుకుని వస్తాను. So the first day itself I got comfortable because the way she was talking to me and friendly nature, I don't know everyone gets or not, but I got such a lovely co-actor with. Actually Varsha garu is also famous for her jokes. అవును. అది కూడా సారీ నేను అంత చూడను కానీ yesterday she said like మీ కాదు ఎందుకంటే మస్కిటో కాయిల్ అన్నారు. తర్వాత జిమ్ జామ్ అదని చూసాను. ఐ స్టార్ట్ వాచింగ్ రీసెంట్లీ, ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. బికాస్ నేను చెప్పాను కదా నేను ఐ ఆల్వేస్ గో పోస్ట్ మై పిక్చర్ బికాస్ ఆఫ్ మై డాటర్, అది కూడా. సో ఐ డోంట్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ వాచింగ్ వర్ష బోల్లమ్మాస్ థింగ్ అండ్ షీ కట్ హెయిర్ అని చెప్పి నాకు చెప్పాను. ఇస్ ఇట్ అంటే అండ్ yesterday they were
like she's a good actress. True. And she helped me so much in this whole movie, I mean series anamata. I didn't feel like I'm acting with somebody. And కూర్చుని ఆ టీ దాంట్లో కూడా అండ్ ఫస్ట్ కొంచెం భయపడాను, తర్వాత షీ మేడ్ మీ కంఫర్టబుల్. ఓకే. అండ్ లుక్ అలాగే ఉంచింది, ఇలాగే మాట్లాడతాం కదా. రియల్లీ గుడ్. షీ హెల్ప్ మీ సో మచ్. షీఈ్ ద ఓన్లీ వన్ ఐ థింక్ ఐ యు హావ్ మోర్ సీన్స్ యాక్చువల్లీ. డాడీ మామ్ అదే ఫాదర్ మదర్ కూడా అంత లేదు, బట్ అవుట్ సైడ్ దే టాక్ సో మచ్. లైక్ సీన్స్ లో ఉండదు, బయట బాగానే మాట్లాడతారు. బట్ సీన్స్ అంటే వర్ష గారు, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హర్ ఐ డిడ్ ఆల్ మై presentation well. ఈటీవీ విన్ గురించి ఏం చెప్తారు? I have to thank them because they finally accepted me for that wonderful role. And they also trusted that I can do it. Thank you so much. మన సాయి గారు, హేమంత్ గారు అంత నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు వెళ్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అంతే ఉంటుంది. సో సార్ గురించి కూడా నాకు అంత తెలీదు. హేమంత్ గారు అయినా ఈజ్ వెరీ సాఫ్ట్. వచ్చి ఇలా కూర్చుంటారు, ఇలా చూస్తారు, నేనే వెళ్ళి హాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోతాను అంతే. మేము వి డోంట్ టాక్ మచ్. నేను ఎవరితో మాట్లాడను. ఐ డోంట్ నో, ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ కాంట్ గో అండ్ టాక్. నేను అందరూ ఇలా చూస్తాను. ఇట్స్ బచ్పన్ సే ఐమ్ లైక్ దాట్. సో సార్ కదా అండ్ అలా వెళ్ళిపోతాను. ప్రొడ్యూసర్ గారు అంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ బికాస్ I want to know about the character. అవును. Because సార్కి ఎలా కావాలో అలా చేస్తే కదా మనకి అవుట్పుట్ వస్తుంది. అవును. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ టాకింగ్ టు నా క్యారెక్టర్ డైలాగ్ ఇస్తే చాలా కష్టపడ్డాను. తర్వాత నేను సార్ కొంచెం ప్రాంప్టింగ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అన్నాను. అంటే ఎందుకంటే సీరియల్ లో ప్రాంప్టింగ్ ఉంటుంది కదా, which is మనకి టక్ అయిపోతుంది. ఇది వచ్చి మన ఆ స్లాంగ్ కూడా డిఫరెన్స్ అండ్ వర్డ్స్. ఐఎమ్ ఎ టెమిలియన్. ఐ కెన్ మేనేజ్ తెలుగు, కానీ కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ అని ఉన్నాయి. ఐ కుడెంట్. సో ఐ వెంట్ టు డైరెక్టర్ గారు. ఐ సెడ్ లైక్ డైరెక్టర్ గారు నాకు ప్రాంప్టింగ్ కష్టంగా ఉంది, ప్రాంప్టింగ్ చేయొచ్చు అన్న. ఓకే మా చేయొచ్చు, ఎడిట్ ఈవెన్ థింక్ అని చేయండి. అండ్ మా ప్రాంప్టర్ వచ్చి నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. సో కొన్ని డైరెక్టర్స్ హెల్ప్ చేస్తారు, కొన్ని డైరెక్టర్ చేయించుద్దాం అంటారు. సో నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ప్రశాంత్ గారు యాజ్ మై డైరెక్టర్ బికాస్ హీ వాస్ వెరీ స్వీట్. హీ టాట్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. దట్స్ వాట్ ఐ డన్ ఇట్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మాట్లాడడం? తమిళ్, తెలుగు. ఎందుకు మధ్యలో హిందీ వచ్చింది? ఏంటి హిందీ వచ్చిందా? హిందీ అలా ఇలా వస్తుంది. ఎందుకు మరి అది చెప్పి మీరు హిందీలో ఏమని అడిగి నేను సమాధానం ఇవ్వకుండా అని చెప్పడం ఎందుకు? అర్థం అవుతుంది కానీ మాట్లాడటం. మధ్యలో హిందీ లైన్స్ వస్తే మీకు హిందీ కూడా వచ్చేమో అనుకున్నాను. దట్స్ ద రీజన్ ఐ ఆస్క్డ్ యు క్వశ్చన్. హిందీలో ఏం అడగదు. డబ్బింగ్ చెప్తానని అనలేదా? ప్రశాంత్ గారికి క్యారెక్టర్ కి నేను డబ్బింగ్ చెప్పనని అడిగారు. మంచి క్యారెక్టర్, నా డబ్బింగ్ వల్ల మరి చెడిపోతుంది అని చెప్పి మీరు మరి మా ఆడియన్స్ కి ప్రామిస్ చేయండి, ఫర్దర్ గా డబ్బింగ్ మీరే చెప్తారు ఫర్దర్ క్యారెక్టర్. నేను డబ్బింగ్ చేయాలి. అయ్యయ్యో ఎందుకలా? ఇఫ్ యు టేక్ మై తెలుగు వాట్ ఐ యామ్ టాకింగ్ దెన్ ఐ కెన్ ట్రై టు బి. we can take your Telugu, take inspiration from ఇచ్చింది ఎలా ఉంది కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాము ఈజీగా ఉంది నా తెలుగు. వచ్చి చూడండి డైలాగ్, తర్వాత తెలుసు మీకు. నమ్మొద్దండి ప్లీజ్. చాలా డైలాగ్స్ తక్కువ ఉంటాయి. ఐ కాంట్ డూ అట్ ఆల్. డబ్బింగ్ చెప్పలేరు అనమాట. నేను ప్రాంప్టింగ్ చెప్పకుండా చెప్పనా, మళ్ళీ డబ్బింగ్ వెళ్ళి వాళ్ళు ప్రాంప్టింగ్ చేసి నేను చేస్తే చన్నాగా ఉంటుంది. సో ఒక పాట ఫైనల్ గా. అయ్యో రామకృష్ణ, పాడాలి పాడాలి పాడాలి. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே, உன்னை எண்ணி பார்த்தையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முற்றுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. సూపర్, ఎంత బాగా వాడారు అసలు. వాయిస్ పోయిందని లేదు, టూ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన దానికి మీరు పాడిన పాటకి ఎండింగ్ పంచ్ పాటతో క్లోజ్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో ఐ హోప్ వీ వాంట్ టు సీ యూ ఇన్ మోర్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్ లో కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. అండ్ మీలాంటి మీడియా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మా మీడియా వాళ్ళందరూ
డెఫినెట్ టాలెంట్ ఎక్కడ ఉందో వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తారు. సో యు ఆర్ దట్ వన్ టాలెంట్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మంచి మంచి రోల్స్లో మమ్మల్ని అలరించండి. కీప్ ఎంటర్టైనింగ్ us, దట్స్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూ, సచ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మర్స్. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ది వ్యూవర్స్ హూ ఇస్ గోయింగ్ టు వాచ్ దిస్. అండ్ మీరు అలాగే ఉండండి, ఎప్పుడు ఎవరి కోసం మారవద్దు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Volga Media for 18 million subscribers.